హే మిసెస్ బుజ్జి వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అంటే 7-8 మంది లక్ష్మిలు ఉన్నారే. యా 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 వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే నేను కావాలంటే ఆ రైడ్ జరగకుండా No. ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేపే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ్ దాస్ రావాలి. దెన్ అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. సార్ ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏంటి ఏమడిగా? ఏమైనా చేసుకుని నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్లే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఇట్రా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయి చాలు, ఏం పర్లేదు. ఓకే? ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు, అలాంటివి అనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనేమంటాను? సార్ గన్నుని కాస్త అలా. హ్యాపీ? ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు, అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డెసిషన్ ని నాకు వదిలేస్తే మంచిది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, దాట్స్ ఇట్. ఆ భరోసా చాలు. థ్యాంక్ యూ సార్. సార్ నేను బయలుదేరుతాను సార్. కానీ థ్యాంక్ యూ సార్. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్, సర్చ్! సార్ ప్లీజ్ సార్, అన్నింటికీ రెసిప్ట్ ఉన్నాయి సార్. వాట్? అబ్బాయ్ అబ్బాయ్, ఏంటి నిద్రపోయావా? రా, టైం అయింది. సార్ నమస్కారం. కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్.
మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎందుకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను. ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. నేను తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరి ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే? ఎవిడెన్స్ ఏది దొరకలేదని చెప్తున్నారుగా. సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బద్రీనాథ్, ఎస్ సార్. మేము ముందెళ్తా, మీరు లీడ్ చేయండి. నేనా సార్? సార్ సార్ నాకు డౌట్. సపోజ్ మీరు రావడం లేట్ అయితే నేనే రేట్ ఫినిష్ అయినా సార్? బద్రీనాథ్, మీ నోరుందే. కొంచెం ఎక్కువైందా సార్? మీకోసం తగ్గించి మాట్లాడతాను సార్ ఇప్పటి నుంచే. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్. మూవ్. జాగ్రత్త తీసుకోనండి జ్యువెల్స్ అని నేను చెప్పిన చోట భద్రంగా దాయా. సార్. నేను చూసుకుంటాను సార్, నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. యూ డోంట్ వరీ సార్. ఏంటమ్మా ఇది? బస్సు ఒక సైడ్ వెళ్తుంది, మనం ఒక సైడ్ వెళ్తున్నాం. బాబు అటు పోనీ. అటు పోనీ బాబు. ఏంటి మనం ఒకే చోట తిరుగుతున్నాం? రంగులు రాట్లేదు.